ఇండియన్స్ ఎప్పట్లాగే ఈసారి కూడా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. సీజన్ ఆరంభంలో పరాజయాలు ఎదురైనా ఆ తర్వాత పుంజుకుంది. వరుసగా 6 విజయాలు సాధించాక డేంజరస్ టీమ్ గా మారిపోయింది. సమిష్టిగా రాణించి ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టింది. సీజన్ లో కొందరు నిలకడగా రాణించి ముంబై ఇండియన్స్ కు ప్లస్ అయ్యారు. మరికొందరు మాత్రం ఉసూరుమనిపించారు. సీజన్ లో దూకుడు చూపించిన రికిల్టన్, విల్ జాక్స్ ప్లే ఆఫ్స్ కు దూరమయ్యారు. నేషనల్ డ్యూటీస్ లో భాగంగా ముంబైని విడిచిపెట్టారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం రికిల్టన్ వెళ్లిపోయాడు. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కోసం విల్ జాక్స్ దూరమయ్యాడు. ఓవరాల్ గా సీజన్ లో చూస్తే ముంబై ఇండియన్స్ కు సూర్యకుమార్ యాదవ్ బలంగా కనిపిస్తున్నాడు. నిలకడైన ఆటకు కేరాఫ్ గా మారిపోయాడు. ముంబై ఇండియన్స్ తరఫున టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఆడిన 14 మ్యాచ్ల్లో ఏకంగా 640 పరుగులు సాధించాడు. 71.11 యావరేజ్ తో మెరుపులు మెరిపించాడు. పరుగుల పరంగా ముంబై తరఫున రికిల్టన్ సెకండ్ బెస్ట్ గా ఉన్నాడు. శుభారంభాలు అందించడంలో కీలకంగా నిలిచిన రికిల్టన్ 14 మ్యాచ్ల్లో 388 పరుగులు సాధించాడు. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్లే ఆఫ్స్ దశలో హిట్ మ్యాన్ బ్యాట్ నుంచి బిగ్ స్కోర్ ను టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. సీజన్ లో 13 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ 329 పరుగులు సాధించాడు. యావరేజ్ 27.41. ఇప్పటి వరకు రోహిత్ 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. గత సీజన్ తో పోల్చితే తిలక్ వర్మ ఈసారి పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదనే చర్చ జరుగుతోంది. తెలుగు కుర్రాడు 11 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 274 పరుగులు సాధించాడు. యావరేజ్ 30.44. సీజన్ లో 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. విల్ జాక్స్ 11 ఇన్నింగ్స్ల్లో 233 పరుగులు సాధించాడు. నమన్ధీర్ 10 ఇన్నింగ్స్ల్లో 206 పరుగులు, హార్దిక్ పాండ్యా 10 ఇన్నింగ్స్ల్లో 187 పరుగుల చొప్పున చేశారు. బౌలింగ్ విభాగంలో ట్రెంట్ బౌల్ట్ అడ్వాంటేజ్ అవుతున్నాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ తరఫున టాప్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. 14 మ్యాచ్లాడిన బౌల్ట్ 19 వికెట్లు దక్కించుకున్నాడు. సీజన్ ఆరంభంలో 4 మ్యాచ్లు ఆడని బుమ్రా ఆ తర్వాత చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా 13, దీపక్ చాహర్ 11 వికెట్ల చొప్పున సాధించారు. శాంట్నర్ ఖాతాలో 9 వికెట్లు ఉన్నాయి. లీగ్ దశలో గణాంకాలు ఎలా ఉన్నా ఇప్పుడు ఎలిమినేటర్ లో రాణించడం ముఖ్యమనే చర్చ జరుగుతోంది. కీలక దశలో ఎంఐ ప్లేయర్లు ఎలా రాణిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.